పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మాట తప్పిన టీడీపీ, మౌనంగా వైసీపీ. రైతుల విషయంలో వైసీపీ పాత్ర అంతే. ప్రాజెక్టు ప్రారంభం టీడీపీ వివాదాస్పదం. మడప తిప్పిన టీడీపీ, మౌనం వహించిన వైసీపీ. ప్రకాశం జిల్లాలో ప్రతిపాదిత ఐడోసోల్ సౌర విద్యుత్ ప్రాజెక్టు ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది. గతంలో ఈ ప్రాజెక్టును బోగస్ కంపెనీగా టీడీపీ విమర్శించిందని, అధికారంలోకి వచ్చిన 1000 ఎకరాల సారవంతమైన భూములను బలవంతంగా సేకరించడానికి సిద్ధమవుతుందని రైతులు అంటున్నారు. మరోవైపు వైసీపీ హయాంలోనే ప్రాజెక్టు బీజం పడినప్పటికీ ప్రస్తుత నిరసనలపై ఆ పార్టీ మౌనం వహించడం అనేక రాజకీయ వ్యూహాలు, ప్రశ్నలకు తావిస్తుంది. కరేడు గ్రామంలో రైతులు భూమి ఇవ్వం, ప్రాణం ఇస్తామంటూ చేపట్టిన నిరసనతో ఈ వివాదం రోజురోజుకు ముదురుతుంది. 2022లో వైసీపీ హయాంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. కానీ 2025లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడం మొదలుపెట్టింది. జూన్ 2025లో ప్రకాశం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ భూసేకరణ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఐడోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ కంపెనీ. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో పలు ప్రాజెక్టులు దక్కించుకున్న షిర్డీ సాయి ఎలక్ట్రికల్ అనే కంపెనీకి ఈ సంస్థ అనుబంధమైంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు 4200 కోట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 1500 మెగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో రాష్ట్ర విద్యుత్ అవసరాల ఒత్తిడి తగ్గించడంలో ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతుంది. అయితే గతంలో ఇలాంటి భారీ స్థాయి ప్రాజెక్టులను ఏర్పాటు చేయడంలో ఈ కంపెనీకి ఎటువంటి అనుభవం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులు, సామాజిక ప్రభావాల అధ్యయనాలు, ఆర్థిక ప్రయోజనాలపై సరైన వివరాలు ఇప్పటివరకు ప్రభుత్వం బయటపెట్టలేదు. ఇదంతా ఆ ప్రాజెక్టులపై పలు అనుమానాలు పెంచుతుంది. మొదట 4855 ఎకరాల భూమిని లక్ష్యంగా పెట్టుకున్న ఆ తర్వాత ఇది 8500 ఎకరాలకు పెరిగింది. ఈ భూముల్లో చాలా భాగం సంవత్సరానికి 3 సార్లు పంటలు ఇచ్చేవే ఉన్నాయి. దీంతో ఈ ప్రక్రియ మొదలైన దగ్గర నుంచే రైతులు తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు. తన 3 పంటల భూముల్ని బలవంతంగా తీసుకెళ్తున్నారని ఎస్సీ, బీసీ, ఇతర పేద వర్గాల రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి నిజంగా భూమి అవసరమైతే పంటలు లేని ప్రాంతాల్లో భూమి తీసుకోవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. 2025 జూన్ 29న రైతులు ఉలవపాడు దగ్గర జాతీయ రహదారి 16ను దిగ్బంధించారు. భూమి ఇవ్వం, ప్రాణం ఇస్తామంటూ నినాదాలతో హోరెత్తించారు. మహిళలు, పిల్లలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. పోలీసు అరెస్టులతో ఉద్రిక్తత పెరిగింది. కానుకూరు ఉప కలెక్టర్ జోక్యం చేసుకుని భూసేకరణను తాత్కాలికంగా ఆపుతూ రైతులతో చర్చలకు దిగారు. ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను రైతులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. భూసేకరణ చట్టబద్ధంగా జరగడం లేదని ఆరోపిస్తున్నారు. గ్రామసభ అనుమతి లేకుండా భూమిని తీసుకుంటే అది చట్టానికి వ్యతిరేకం. 2013లో వచ్చిన భూసేకరణ చట్ట ప్రకారం పేదల భూమిని తీసుకునే ముందు గ్రామస్థాయి చర్చలు జరగాలి. కానీ కరేడు వ్యవహారంలో అలాంటిదేమీ జరగలేదని రైతులు చెప్తున్నారు. ప్రాజెక్టుకు భూమి అవసరమైతే పోడి భూములు, పాడుబడిన భూములు ఇలా ఎన్నో ఉన్నాయని, కానీ ప్రభుత్వం ఎందుకు బలవంతంగా 3 పంటలు పండుతున్న భూముల్ని తీసుకోవాలని చూస్తుందని ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టు చేపట్టబోయే ఐడోసోల్ కంపెనీకి దేశంలో ఇంతకుముందు ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు చేసిన అనుభవం లేదని, అలాంటి కంపెనీకి ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఇలాంటి 3 పంటలు పండే భూములు ఇవ్వడానికి రెడీ అవుతుందని రైతులు అడుగుతున్నారు. గతంలో ఇదే ప్రాజెక్టుపై విమర్శలు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు అధికారంలోకి రాగానే ఎలా ఆ కంపెనీని అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ఈ ప్రాజెక్టు మొదలైందే కానీ భూసేకరణ జరగలేదు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చి ఇదే ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్తుంది. గతంలో టీడీపీ ఐడోసోల్ సంస్థలపై విమర్శలు చేసింది. ఇప్పుడు అదే టీడీపీ అదే సంస్థతో ప్రాజెక్టు నిర్వహిస్తుంది. ఇది రాజకీయ అస్పృశ్యతకి నిదర్శనమని విమర్శలు సైతం అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టును సిపిఎం, ఆప్, కాంగ్రెస్, రైతు సంఘాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. భూసేకరణ వివరాలు, పరిహారం, పునరావాస ప్రణాళికల గురించి పూర్తిగా చెప్పకుండా ఎలా భూసేకరణ నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. రైతులు ఇంత తీవ్ర స్థాయిలో ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారైనా ప్రాజెక్టు పైన కానీ రైతుల పట్ల కానీ ప్రతిపక్ష వైసీపీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో ఇండోసాల్ అనుబంధ సంస్థ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్తో ఈ ప్రాజెక్టు కోసం ఒప్పందాలు చేసుకుంది. 2023 మార్చిలో విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో ఇండోసాల్తో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాల ద్వారా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు కోసం ఇండోసాల్కు సుమారు 25,000 రూపాయల ఎకరాల భూమిని కేటాయించడానికి సంబంధిత ప్రాథమిక చర్చలు, ఆమోదాలు జరిగాయి. ఇందులో భాగంగా ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్కు 7,200 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు కేటాయిస్తూ జీవో నంబర్ 19ను 2022 సెప్టెంబర్ 12న జారీ చేసింది. దీంతో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రాజెక్టును వ్యతిరేకించింది. ఒక బోగస్ కంపెనీకి ఎన్ని వేల ఎకరాలు కట్టబడతారని అప్పుడు రైతులకు అనుకూలంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే తాజాగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అదే ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి భూసేకరణ నోటిఫికేషన్లు కూడా జారీ చేసింది. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం 2025 జూన్లో భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేసింది. దీంతో కరేడుతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో భూసేకరణ కోసం ప్రణాళికలు రచించబడ్డాయి. 1000 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూములను సేకరించడానికి నిర్దిష్టంగా ప్రభుత్వం అనుమతించింది. ఇందులో భాగంగా 72, 73, 74, 75, 76 నంబర్ల గెజెట్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇదిలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇండోసాల్ను బోగస్ కంపెనీ అని విమర్శించిన టీడీపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇదే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తుండడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో రైతులు తమ జీవనోపాధిని కోల్పోతామని ఆందోళన చెందుతూ భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా భూసేకరణ చట్టాల అమలు, పారదర్శకపై తీవ్ర చర్చకు దారితీస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే వచ్చిన నిరసన నేపథ్యంలో ప్రభుత్వం భూసేకరణ తాత్కాలికంగా నిలిపివేశారు. మరోవైపు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారం కేవలం కరడు రైతుల భూమికే పరిమితం కాదు. ఇది దేశవ్యాప్తంగా అభివృద్ధి పేరుతో భూములపై జరుగుతున్న అన్యాయానికి ఉదాహరణ. పచ్చని భూములను గ్రీన్ ఎనర్జీ పేరుతో తీసుకోవడం సరైంది కాదు. ప్రభుత్వం రైతులతో చర్చలు జరపకుండా ముందుకెళ్తే ఈ ప్రాజెక్టు వెలుగు కాకుండా చీకటికి మారుపేరవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.